బిల్డప్ బాబాయ్ ఈ మాట వినే ఉంటారు కదా. అచ్చం అలానే వ్యవహరిస్తోంది పాకిస్తాన్. మ్యాటర్ తక్కువ బిల్డప్ ఎక్కువ అన్నట్లు అతి చేస్తోంది. ఆసియా కప్లో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించిన బుద్ధి లేకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పాక్ ప్లేయర్స్. గ్రూప్ 4లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెట్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ విషయం తెలిసిందే. ఈ హాఫ్ సెంచరీ చేసిన తరువాత అతను చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. అతను చేసిన ఆ ఓవర్ యాక్షన్ మీద ఇప్పుడు పెద్దగా కూడా చర్చ జరుగుతోంది. మరి అంతగా ఏం చేశాడో తెలుసా? బ్యాట్ని, తన చేతిలో ఉన్నటువంటి బ్యాట్ని AK-47 గన్నులా ఊహించుకొని దాన్ని కాలుస్తున్నట్లుగా అతను చేశాడు, అనుకరించాడు. మరి ఇది ఎటు గురి పెట్టాడో తెలుసా? ఏకంగా భారత డ్రెస్సింగ్ రూమ్ సైడు ఈ విధంగా బ్యాట్తో పిచ్చి పని చేశాడు. అసలు ఏ ప్లేయర్ అయినా ఈ విధంగా చేస్తారా? అదొక ఆట విధానమా? అదొక స్పోర్ట్స్ స్పిరిటా? స్పోర్ట్స్ స్పిరిట్ అంటేనే చాలా స్పోర్టివ్గా దాన్ని ఎలాంటి విషయాన్నైనా చాలా కూల్గా డీల్ చేస్తారు. మనం ప్లేయర్స్ని ఎవరిని చూసినా కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్న ప్లేయర్స్ వాళ్ళు కనుక ఆటలాడే వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా కూల్గా ఉంటారు. కానీ ఈ పాకిస్తాన్ ప్లేయర్ చేసిన పని నిజంగా కూడా నిస్సిగ్గుగా ఉంది. బయటే కాదు, మైదానంలో కూడా ఉగ్ర సంకేతాలు ఇస్తుంది ఇప్పుడు పాకిస్తాన్. ఈ తీరుపైనే నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మీరు క్రికెటర్లా, టెర్రరిస్ట్లా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా ఓటములు ఎదురవుతున్నా ఏ మాత్రం కూడా సిగ్గులేదు. పాకిస్తాన్కి ఏ విధంగా సిగ్గు లేదో ఇక్కడ ప్లేయర్స్కి కూడా అదే విధంగా సిగ్గు లేదు అన్నట్టుగానే ఇప్పుడు మనం చూడాలి. ఎందుకంటే వరుసగా భారత్ మీద అది దాడులు చేయటము, భారత్ తిప్పికొట్టడం, అయినా కానీ సిగ్గు లేకుండా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ ఏకంగా కూడా ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపులను ఆఫ్ఘనిస్తాన్ వైపు, ఆఫ్ఘాన్ వైపు, బోర్డర్ల వైపు మళ్లించడానికి అక్కడ ఉన్న ప్రభుత్వం మేము అసలు టెర్రరిస్ట్ని ఎంకరేజ్ చేయము, మేము టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేయమంటూ చెబుతూనే అక్కడున్న టెర్రరిస్టు మూకలు ఆఫ్ఘాన్ వైపు సేఫ్గా వెళ్లేందుకు. ఎందుకంటే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సేఫ్టీ లేదు. మన భారత దళాలు, ఆర్మీ దళాలు వెళ్ళిపోయి వాళ్ళ మీద దాడులు చేయగలుగుతున్నాయి. సో అందుకని ఆఫ్ఘాన్ వైపు వెళ్ళటానికి ప్రభుత్వమే సహకరిస్తూ వాళ్ళకి కాపు కాసి మీరు ఇక్కడ శిబిరాలు పెట్టుకోండి, అప్పుడు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరని చెప్పి సిగ్గు లేకుండా అలా చేస్తుంది. ఇప్పుడు ప్లేయర్స్ కూడా అదే సిగ్గు లేనితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా వరుసగా ఓటములు ఎదురవుతున్నా కూడా ఎలా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ పరువు మంట కలిసిపోయింది. పాకిస్తాన్ పరువు ప్రపంచవ్యాప్తంగానే కాదు, అక్కడున్న పాకిస్తాన్ ప్లేయర్స్కి అయితే ఆ దేశంలో కూడా ఇప్పుడు విలువ లేదనే చెప్పాలి. ఓటముల పాలతో కూడా ఆ దేశంలో కూడా ఆ పాకిస్తాన్ టీంని ఎవరు ఇష్టపడే వాళ్ళు ఉండరు. కేవలం ఎవరు ఇష్టపడతారంటే టెర్రరిజాన్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఆ పాకిస్తాన్ టీంని ఇష్టపడతారు. అంతకుమించి ఎవరూ ఇష్టపడరు. టెర్రరిస్టులకు అడ్డాగా, ఉగ్రవాద దేశంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది పాకిస్తాన్. అలాంటి సమయంలో గ్రౌండ్లోనూ ప్లేయర్స్ ఈ విధంగా పిచ్చి చేష్టలు చేయటం, ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద దుబాయ్లో మ్యాచ్ ఆడుతూ కూడా ఈ విధంగా ఒక పిచ్చి చేష్టలు చేసి ఇప్పుడు మరో వివాదానికి దారితీశారు. అలాగే ఫాస్ట్ బౌలర్ హారిస్ రఫూఫ్ భారత అభిమానులు కోహ్లీ అని నినాదాలు చేస్తున్నప్పుడు విమానాలను కాల్చేస్తున్నట్లుగా సైకిల్ చేశాడు. ఇక గతంలో 6 భారత విమానాలను కూల్చివేసినట్లుగా పాకిస్తాన్ చేసిన తప్పుడు వాదనలను ఇది గుర్తు చేస్తుంది. ఈ సంఘటనలు క్రీడా స్ఫూర్తిని దెబ్బతీశాయి. అసలు వీళ్ళ గెస్చర్స్ చూస్తే వీళ్ళు అసలు ప్లేయర్స్లా బిహేవ్ చేశారా? ఒక టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేశారు. కాకపోతే అందరు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు గన్నులు తెచ్చి ఫైర్ చేయలేదు, బాంబులు తెచ్చి భారత్ మీద వేయలేదు తప్పితే వీళ్ళు చేసిన బిహేవియర్ అంటే వాళ్ళ మూలాలలో అదే పాతుకుపోయింది. వాళ్ళ మూలాలలో పాతుకుపోయి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా విచక్షణ అనేది లేకుండా ఈ విధంగా ప్రవర్తించారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన చివరి 17 ఆసియా కప్ మ్యాచ్ల్లో పాకిస్తాన్ 11 సార్లు ఓడిపోయింది. ఈ ఓటములు వారిలో ఎలాంటి వినయాన్ని నేర్పించటం లేదు, ఆ వినయం కూడా కనిపించటం లేదు. మైదానంలో వారు చూపిన ప్రవర్తన, రెచ్చగొట్టే సైగలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు ఎప్పుడూ ఉత్కంఠంగా ఉంటాయి, కానీ క్రికెటర్లు యుద్ధ సైగలు ప్రదర్శించడం మాత్రం ఇదే మొదటిసారి. AK-47 సెలబ్రేషన్స్పై ఫర్హాను తన సైగల్ని సమర్థించుకున్నాడు. చూశారు కదా, జనరల్గా ఎవరైనా అబ్జర్వ్ చేశారని తెలిసిన తరువాత, జనాలు దీన్ని పట్టించుకుంటున్నారని తెలిసిన తర్వాత ఆ విమర్శలకైనా భయపడి ఏదైనా కానీ
దాన్ని అంటే వేరే విధంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తను చేసిన పనిని సమర్థించుకున్నాడు. అది అప్పటి క్షణంలో అంటే ఆ నిమిషంలో చేసేసాను, నేను సాధారణంగా అలా సెలబ్రేట్ చేసుకోనంటూ చెప్పాడు. సాధారణంగా అలా సెలబ్రేట్ చేసుకోడంట. మరి అప్పుడెందుకు సెలబ్రేట్ చేసుకున్నాడు? మరి సాధారణంగా చేసుకొని వాళ్ళు ఆ సమయంలో ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? కానీ ప్రజలు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, నేను దాని గురించి పట్టించుకోను అంటూ తన చెత్త బుద్ధిని ప్రదర్శించుకున్నాడు. ప్రజలు ఎలా తీసుకుంటారన్నది తనకు అవసరం లేదు, కానీ ప్రజల సొమ్ము మాత్రం క్రికెట్ ద్వారా తనకి కావాలి. మరి ఎందుకు అక్కడ ప్రజలు ఎందుకు పాకిస్తాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఆడటానికి తను వచ్చాడు? మరి ప్రజల మనోభావాలు తనకి పట్టనప్పుడు ఇక కనీసం దాని గురించి పశ్చాత్తాపం కూడా పడకుండా ఈ విధంగా సమర్థించుకోవటం ఇప్పుడు వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. పాకిస్తాన్ క్రికెట్లో మత ఛాందసవాదం ఎప్పటి నుంచో ఉందని చాలామంది విమర్శకులు చెబుతూనే ఉంటారు. మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఇటువంటి ఆటగాళ్లు మైదానంలో మతపరమైన ఆచారాలను పాటించేవారు. అయితే ప్రస్తుతం తరం ఆటగాళ్లు సాహిబ్ జాదా ఫర్హాన్, హారిస్ రఫూఫ్ వంటి వారు బహిరంగంగా ముజాహిద్ గుర్తింపును అంగీకరించడం ద్వారా ఒక అడుగు ముందుకేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆశ్రమం ఇస్తుందని FATF గ్రే లిస్టులో కూడా ఉందని మనకు తెలుసు. ఫర్హాన్, రఫూఫ్ ఈ ఉగ్రవాద సంకేతాలను జెంటిల్మెన్స్ గేమ్ అయిన క్రికెట్లోకి తీసుకొని వచ్చారు. భారత జట్టు మాత్రం ఆట స్ఫూర్తిని నిలబెట్టి వృత్తిపరమైన నియంత్రిత దూకుడుతో సమాధానం చెప్పింది. మరి అంతే కదా, ఎవరి మూలాలు వాళ్ళకుంటాయి. పాకిస్తాన్ మూలాలు వాళ్ళ టెర్రరిజమే మూలం కాబట్టి అది అణువణువులో పాతుకుపోయింది. అదే ప్లేయర్స్లోనూ కనిపించింది. అంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సాధారణంగా ఉన్నప్పుడు మనుషులందరూ బాగానే ఉంటారు. ఒక క్రిటికల్ ఇరుకున పెట్టే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు కదా వాళ్ళలో అసలు వ్యక్తిత్వం, అప్పుడు ఏ వైపు ఉన్నారు అన్న దాన్ని బట్టే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటనేది నిర్ణయించబడుతుంది. ఒక ఇరుకున పెట్టే సిచ్యువేషన్లోనే భారత్ పాకిస్తాన్ ఆ మ్యాచ్ ఆడాయి. దుబాయ్లో జరిగిన మ్యాచ్ ఆడాయి. ఆ ఆడినప్పుడు మరి చాలామంది కూడా అసలు పాకిస్తాన్తో మ్యాచ్ ఎందుకు వద్దు అని చెప్పి కూడా అన్నాం. అటువంటి టైంలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల భారత్కి ఆ మ్యాచ్ ఆడక తప్పని సిచ్యువేషన్. ఎందుకంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మ్యాచ్లో నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళాలంటే ఆ మ్యాచ్ ఆడాలి, లేకపోతే ఇంకో దగ్గర గెలిస్తే పాకిస్తాన్ నెక్స్ట్ ఫైనల్స్కి వెళ్తుంది. ఇలాంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల భారత్కి ఆడని తప్పని పరిస్థితి. అలాంటి సమయంలో అంటే అవతల వ్యక్తితో మిత్రత్వము లేదు, శత్రుత్వము లేదు అన్నట్లుగా కూడా మిగిలిన ప్లేయర్స్తో అసలు ఎవరో తెలియదు నాకు అన్నట్లుగా తెలియని వ్యక్తులతో ఆడినట్లుగా ఆడి దాని తరువాత ఆ మ్యాచ్ని తీసుకొని వచ్చి మన ఆర్మీ పీపుల్ ఆపరేషన్ సింధూర్లో మన ఆర్మీలో ఎవరైతే కష్టపడ్డారో, మరొకటి ఏంటంటే ఆ పెహల్గాం దాడిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా అంకితం చేశారు. అది మన వ్యక్తిత్వం, అది మన మూలాలు. కానీ వాళ్ళ మూలాలు ఏంటి? టెర్రరిజం వాళ్ళ మూలాలు. సో ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో మన మూలాలు మనకి కనిపించాయి. కానీ పాకిస్తానీ ప్లేయర్స్లో వాళ్ళ మూలాలు, వాళ్ళ బుద్ధి, కుక్కతోక వంకర అనే బుద్ధి మాత్రం క్లియర్గా ప్లేయర్స్ అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగానే మనం చూస్తాము. వాళ్ళు కూడా అలానే మసులుకోవాలి. కానీ దీంతో ఎంత చిన్న వ్యక్తిత్వం అనేది అర్థమైపోయింది పాకిస్తానీ ప్లేయర్స్కి. వాళ్ళని ఇంకా ఎవరు కూడా ఏ ప్లేయర్స్ కూడా వాళ్ళు అసలు గౌరవానికి అర్హులు కాదు అన్నది వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. కేవలం ఇండియానే కాదు, ఏ దేశం కూడా వాళ్ళని గౌరవించడానికి వాళ్ళు అసలు అర్హులే కాదు. ఆ విధంగా కూడా ప్రవర్తించారు. ఒక ఆట స్ఫూర్తి అనేది లేకుండా ప్రవర్తించారు. అవతల వ్యక్తి మౌనంగా వెళ్ళిపోయినప్పుడు మనం కూడా మౌనంగా ఉండటం అనేది ఒక స్ట్రాటజీ ఉంది. అంతేగాని అవతల వ్యక్తి తనకు మౌనంగా ఉన్నంత మాత్రాన నువ్వు AK-47తో కాల్ చేయాలి, లేకపోతే ఇంకేదో చేసేయాలి. ఈ విధమైన చర్య, దీన్ని ఎలా చూడాలి? మరి నెటిజన్స్ అయితే దీన్ని డెఫినెట్గా ఖండిస్తున్నారు. అభిషేక్ శర్మ తన ప్రదర్శన కారణం లేకుండా తమపై దాడి చేయడానికి వచ్చిన పాకిస్తాన్కి ఇది సమాధానం అంటూ కూడా పేర్కొన్నారు. ప్లేయర్స్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంటూ శర్మ, వారు ఎలాంటి కారణం లేకుండా మమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు, అది నాకు అస్సలు నచ్చలేదు. నా బ్యాట్తో సమాధానం ఇవ్వటం, జట్టు విజయానికి నా వంతు కృషి చేయటం నాకు ఉన్న ఏకైక మార్గం అని చెప్పాడు. సో మనమేమో ఏ విధంగా బ్యాట్తో సమాధానం చెబుతాం? ఇండియన్స్ పాకిస్తాన్ని ఓడించి గెలిచి మనం సమాధానం చెప్తాం. వాళ్ళకి గెలవటం రాదు కాబట్టి ఇక వాళ్ళ భాషలో సమాధానం అంటే వాళ్ళకి తెలిసింది ఒక్కటే, టెర్రరిజం ఒక్కటే వాళ్ళకి తెలిసింది. దేశం ఏమైపోతున్నా, దేశ ప్రజలు ఏమైపోతున్నా, తినటానికి తిండి లేకపోయినా
టెర్రరిజం మాత్రం మాకు కావాలి, దాన్నే మేము ప్రోత్సహిస్తాం, వీలైతే మేము కూడా టెర్రరిస్టులా మారిపోతాం, మా ప్రజలను కూడా టెర్రరిస్టులను చేస్తాము. ఇదే కదా వాళ్ళ మోటో. ఎందుకంటే రీసెంట్గానే హైరింగ్ కూడా స్టార్ట్ చేశారు. అదొక పెద్ద మరి ప్రపంచానికి మేలు చేసే లోక కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన సంస్థలు ఆ టెర్రరిస్టులు అనేవి, ఆ టెర్రరిజం అనేది. వాటి కోసం హైరింగ్ అంటే జాబుల్లో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఈ విధమైన అక్కడ వ్యవస్థ నడుస్తూ ఉంది. వీటన్నిటికీ ప్రభుత్వం కొమ్ము కాస్తూ సహకరిస్తూ ఉంటుంది, భుజాలు గుద్దుకుంటూ ఉంటుంది. ఇలాంటివి ప్రోత్సహిస్తే మరి ఎలాంటి అభివృద్ధి ఆ దేశంలో కనిపిస్తుంది? అందుకని ఎప్పుడు చూసినా కానీ పక్క దేశాల దగ్గర చేయి చాస్తూ డబ్బులు అడుక్కుంటూ ఉంటుంది పాకిస్తాన్. ఆవు చేనులో మేస్తే దూడ గట్టును మేస్తుందా? లేదు కదా. అలానే పాకిస్తాన్ అండర్-17 ఫుట్బాల్ టీం కూడా అచ్చం అలాంటి వివాదాస్పద సంజ్ఞనే చేసింది. ఏం జరిగిందో తెలుసా ఒకసారి? అసలు ఫుట్బాల్ టీం అసలు వీళ్ళైతే సినిమా తరహా వండర్స్ చేశారనే చెప్పాలి. అసలు ఆ విధంగా ఏ దేశమో ఆలోచించదు, ఏ ప్లేయర్స్ ఆలోచించరు, అసలు అలా ఎవరు చేయరేమో. మరి ఈ పాకిస్తాన్కి ఎక్కడ లేని ఇలాంటి వక్రపు బుద్ధి ఆలోచనలు మొత్తం ఈ పాకిస్తాన్ దేశంలోనే వస్తాయి, ఈ పాకిస్తాన్ ప్లేయర్స్కే వస్తాయి. మరి వీళ్ళందరూ ఒక క్యాంప్లో, ఏమైనా టెర్రరిజం క్యాంప్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి ముందలే ఏమైనా శిక్షణ ఇస్తారేమో, ఈ విధంగా ఆలోచించాలి, ఈ విధమైన వక్రబుద్ధే ఉండాలి అని చెప్పి. సెక్యూరిటీని మించిన వక్రబుద్ధులు కూడా వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. శాప్ అండర్-17 ఛాంపియన్షిప్లో పాక్ ప్లేయర్ గోల్ కొట్టిన తర్వాత చేసిన సెలబ్రేషన్స్ కూడా వివాదానికి కారణమవుతున్నాయి. మహమ్మద్ అబ్దుల్లా అనే ప్లేయర్ గోల్ కొట్టిన తర్వాత మైదానంలో ఛాయ్ తాగుతున్నట్లు స్టిల్ ఇచ్చాడు. ఆ తర్వాత విమానం కూలిపోయినట్లు స్టిల్ ఇచ్చాడు. 2019లో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ విచారణ సమయంలో టీ తాగే ఫోటో వైరల్ అయింది. అచ్చం అలాంటి సిచ్యువేషనే చేసి వివాదాన్ని మళ్ళీ కూడా తెర మీదకి తీసుకొని వచ్చాడు. ఈ విధంగా రీసెంట్గానేమో పాకిస్తాన్ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ అయితే ఫేక్గా వాళ్ళు ఆటలోకి ఎంట్రీ అవ్వాలని వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చాము, మేము ఫుట్బాల్ ఆడతామని చెప్పి కూడా, అది అసలు ఫేక్ టీం కంప్లీట్గా పాకిస్తాన్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చామన్నట్లుగా కూడా వెళ్ళారు. ఈ విధంగా అసలు పాకిస్తాన్ ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయో వీళ్ళు స్పెషల్లీ మేడ్ అని చెప్పాలేమో. ఈ పీపుల్ అందరూ కూడా, పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరూ కూడా కనీసం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా వాళ్ళ పరువును వాళ్ళకు కాపాడుకోవటం అనేది రాదు, ఒక ఉన్నతంగా మెలగటం అనేది రాదు. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారని మన భారత్ ప్లేయర్స్ని చూసి నేర్చుకోవాలి. క్రీడా స్ఫూర్తి ఏ విధంగా ఉంటుందనేది మన భారత్ ప్లేయర్స్ని చూసి నేర్చుకోవాలి. ఒక వ్యక్తి మనకి నచ్చినప్పుడు, ఒక దేశంతో మనకి పడనప్పుడు మౌనం పాటిస్తే చాలు. అంతేగాని దాన్ని మనం పక్క వాళ్ళకి తెలిపే విధంగా మనం వారిని అవమానించాల్సిన అవసరం లేదు. మనకి నచ్చలేదు, మనం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అంతేగాని ఇంక ఏ రకమైన వాళ్ళ వైపు కానీ హావభావాలు ఆ మ్యాచ్లో మన క్రికెట్ ప్లేయర్స్ చూస్తే, పాకిస్తాన్ ప్లేయర్స్ని చూసి ఒక్కళ్ళు కూడా ఏ విధమైన హావభావాలు అనేది ప్రదర్శించలేదు. ఎందుకు? మొహం కోపంగా పెట్టి ఆడలేరా? లేకపోతే ఇంకో విధంగా చేసి వాళ్ళని అవమానపరచలేరా? లేకపోతే భారత్ విన్ అయినప్పుడు వాళ్ళని ఏదైనా గెస్చర్స్ చేసి వాళ్ళని అవమానపరచలేరా? ఆ విధమైన ప్రవర్తన ఎవరూ కూడా చేయలేదు. ఎందుకంటే మనది ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన దేశం. వ్యక్తిత్వం ఉన్నతమైన, మనకి ఎప్పుడూ కూడా మన దేశానికి ఉన్నవి ఉన్నతమైన విలువలు ఎప్పటి నుంచో అలానే మెరుగుతున్నాం. అలాంటి మూలాలు ఉన్నాయి కాబట్టి మనకి మన ప్లేయర్స్ అనేవాళ్ళు ఏ ప్లాట్ఫామ్కైనా వెళ్ళండి అంతే హుందాగా ఉంటారు. అంతే వెళ్ళిన దగ్గర గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకొని దేశ గౌరవాన్ని పెంచి వస్తారు మన ప్లేయర్స్. కానీ పాకిస్తాన్కి వచ్చేసరికి ఆ ఉన్నతమైన వ్యక్తిత్వమే వాళ్ళకి లేదు. అసలు ఉన్నతమైన వ్యక్తిత్వం పక్కన పెడదాం, అసలు వ్యక్తిత్వమే లేని మనుషులు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్లేయర్స్ అదే రిప్రజెంట్ చేస్తారు. ఒక ప్లేయర్స్ ఒక ప్లాట్ఫామ్ మీద ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. కేవలం వాళ్ళని కాదు, వాళ్ళు రిప్రజెంట్ చేస్తుంది, ఆ దేశాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తుంది. అలాంటి సమయంలో మన దేశం మనం ఎలా ఉంటామనేది మన ప్లేయర్స్ రిప్రజెంట్ చేశారు. పాకిస్తాన్ ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళ ప్లేయర్స్ రిప్రజెంట్ చేశారు. మేము ఇలానే ఉంటాం, మాకు వ్యక్తిత్వం అనేది ఉండదు, ఒక క్రీడా స్ఫూర్తి అనేది ఉండదు, ఈ విధంగా అవతల వ్యక్తులను గేలి చేయటము ఏమీ లేని దగ్గర కూడా ఆల్రెడీ అసలు వాళ్ళు గేలి చేశారని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు అంటే అవతల మనిషిని మనం పట్టించుకోవాలన్నా కానీ వాళ్ళకు ఒక అర్హత ఉండాలి, వాళ్ళు మనకి సమఉజ్జి అయి ఉండాలి. కానీ పాకిస్తాన్ మనకి సమఉజ్జి అస్సలు కాదు. అలాంటప్పుడు
పాకిస్తాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ చూసిన వాళ్ళు పట్టించుకోకుండా ఉండరు కదా. మిగిలిన దేశాల వాళ్ళు కూడా ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇలాంటి వ్యక్తులతో ఎవరు ఆటలు ఆడటానికి ఇష్టపడతారు? ఇలా ఒక క్రీడా స్ఫూర్తి లేని వ్యక్తితో, ఒక సమవుజ్జితోనే కదా ఆటలు ఆడాల్సింది. క్రీడా స్ఫూర్తి లేదు కనీసం. అంటే వీళ్ళతో ఆట ఆడటం వల్ల వచ్చేది ఏంటి? అంటే ఆల్రెడీ జీరోతో 100 గేమ్ ఆడినప్పుడు ఎలానో 100 విన్ అవుతుంది. ఇలాంటి వారితో గేమ్ ఆడి ఇప్పుడు చూస్తే పాకిస్తాన్ ఈ బిహేవియర్తో చూస్తే ఈ ప్లేయర్స్ అందరూ కూడా 0. ఇక మిగిలిన వాళ్ళని కంపేర్ చేస్తే మిగిలిన వాళ్ళు 1, 2, 3, 4 ర్యాంకుల్లో అయినా ఉంటారేమో. 0 వీళ్ళు. ఇలాంటి సందర్భంలో 0 అనకూడదు మనం. మైనస్. పాకిస్తాన్ ఈజ్ మైనస్తో ఎవరు ఆడటానికి ఇష్టపడతారు? 0 చాలా. మన ఇండియన్ ఆర్యభట్ట గారు కనిపెట్టారు. 0ని అస్సలు పోల్చకూడదండి పాకిస్తాన్తో. మైనస్ అండి వీళ్ళు. పాకిస్తాన్ మైనస్. సో అలాంటి సందర్భంలో మన భారత్ ప్లేయర్స్ కానీ మనం కానీ ఇలాంటివి పట్టించుకోకూడదు పాకిస్తాన్ విషయంలో. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఒక లో బిహేవియర్, దాన్ని ఏమనాలంటే అనుచితం అని కూడా అనకూడదు, చాలా నీచపు బిహేవియర్తో పాపం ఎప్పుడు కూడా పాకిస్తాను ఇలాంటి మాటలు తిట్లు పడక తప్పదండి. ఒకవైపేమో వాళ్ళు దేశం చేసే పనులతో ఆల్రెడీ కూడా మిగిలిన దేశాల దగ్గర బాబు మా దేశం కోసం ఏమైనా ఇవ్వండి అయ్యా, మేము తినటానికి కూడా లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మాత్రం చివరికి ఆ డబ్బులు కూడా తీసుకొని వచ్చి ఒకవైపేమో టెర్రరిజంలో పెడుతూ ఉంటారు. ఎలాగైనా మిగిలిన ఇలాంటి ఆటల్లో ఆడి తమ దేశానికి కొంచెం గౌరవం ఇది తీసుకొని వెళ్ళాలని వస్తారు. చివరికి ఇలాంటి వీళ్ళ ప్రవర్తన వల్ల ఆ కొంచెం గౌరవం కూడా పోయి ఏ విధంగా పాకిస్తాన్ అసలు ఏ విధమైన దేశమో కూడా వీళ్ళు రిప్రజెంట్ చేసి వెళ్తారు. వావ్.